తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న జూలై మంత్కి సంబంధించి ఇంకా నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా పడలేదన్న అయితే అడుగుతున్నారనమాట. సో ఇంకా మనకు తేదీలు వచ్చేసి కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 21 24 లోపు అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ముందుగానే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయంటే పెన్షన్దారులు అయితే చెప్తున్నారనమాట. సో అలాగే కొత్త పెన్షన్దారులకు కూడా ఇక్కడ నెల డబ్బులు వచ్చేసి కూడా ఏ రోజు నుంచి అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందనే విశేషాలకు సంబంధించి ఒకసారి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒంటరి మహిళలు కానివ్వచ్చు, కొత్త ఇక్కడ మనకు పెన్షన్లకు సంబంధించి మంత్రులతో కలిసి అయితే ప్రారంభించనున్నారు. ఇక్కడ ములుగు జిల్లా కేంద్రంలో 16,000 కోట్ల అభివృద్ధి అయితే పనులకు అయితే శంకుస్థాపన అయితే చేస్తున్నారన్నమాట. సో ఇప్పటివరకు అయితే చూసుకున్నట్టయితే అలాగే నెల డబ్బులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆసరా చేయుత పెన్షన్లో ఇక్కడ మనకు కొన్ని మార్పులు అనేవి అయితే చేయడం అయితే జరిగింది. ఏది మన నెల డబ్బులలో చూసుకున్నట్టయితే తేదీలలో ఇక్కడ మనకు ముందుగానే అమౌంట్ పడే విధంగా ఇక్కడ మనకు పెన్షన్దారులకు అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాగంటే ఇప్పటివరకు అయితే మనకు పోస్టల్ శాఖ ద్వారా కూడా ఇక్కడ నల్గొండ బట్వాడ పోస్టల్ శాఖ ద్వారా కూడా పెన్షన్ అన్ని వచ్చేసి కూడా అన్నీ కూడా పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ముందు చూసుకున్నట్లయితే డైరెక్ట్ పెన్షన్దారు లావాదేవీ ఖాతాలోకి అర్హులైనటువంటి పెన్షన్దారులు అందరికీ కూడా కొత్త పెన్షన్దారులు అందరికీ కూడా చూసుకున్నట్టయితే సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనందరికీ కూడా ఇప్పటికైతే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా వచ్చే నెల నుంచి ఈ అమౌంట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రక్రియకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్న వారందరూ కూడా అర్హుల లిస్ట్ ఉంటుంది చూసిరా, అవన్నీ కూడా చూసుకున్నట్టయితే అమౌంట్ పడే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే అన్నీ కూడా ప్రారంభించనున్నారనమాట. సో ఇక మనకు ఒకసారి అయితే ఇక్కడ మనకు పెన్షన్దారులు అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. అలాగే 4,016 రూపాయలు 6,016 రూపాయల పెన్షన్కి సంబంధించి కానివ్వచ్చు ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే కొత్త పెన్షన్దారులకు సంబంధించి తర్వాత రాష్ట్రంలో 6 పథకాలు అయితే హామీ ఇచ్చారనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి ఇవ్వాల్సిన హామీలు ఇచ్చేసారు. సో ఇక్కడ నెరవేర్చిన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫ్రీ బస్సు కానివ్వచ్చు, మహిళలకు ఇస్తామని 2,500 రూపాయల ప్లేస్లో మనం చూస్తూనే ఉన్నాం. సో ఎంత ఇట్లా అయితే జరుగుతుందన్నమాట. సో మరి ప్రభుత్వం అయినా ఇంకా మరి ఇక నుండైనా ఇవన్నీ కూడా అమలు చేయనుందా? ఎందుకంటే పెండింగ్ సంబంధించి పథకాలు ఇంకా అమల్లో ఉన్నాయన్నమాట. సో పెండింగ్ లిస్ట్లో ఇంకా దాదాపు అయితే ఉంది. సో అలాగే 4,016 రూపాయలు 6,016 రూపాయలు అయితే చెప్పిర్రు. మరి చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు అయితే అమలు అయితే చేయలేదన్నమాట. ఏప్రిల్ నెలలోనే దీనికి సంబంధించి చర్చిస్తానని చెప్పారు. సో ఇప్పటివరకు అయితే మనకు ఎలాంటి ఒక ప్రకటన కూడా లేకపోవడం అనేది అయితే ఒక పూర్తిగా విశేషంగా అయితే భావించవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు ల్యాండ్ ఫీరింగ్లో అలాగే భాగంగా భూములు ఇచ్చే రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలలో తిరిగి ఇక్కడ మనకు కొన్ని విషయాలకు సంబంధించి కానివ్వచ్చు ఇక్కడ మనకు కేబినెట్ అయితే భేటీ అయితే కానుందన్నమాట. సో మరి ఈ కేబినెట్లో కూడా మరి చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండి అయితే కేబినెట్ ఉందన్నమాట. సో మరి పెన్షన్లకు సంబంధించి కూడా స్పందిస్తారా లేదా అనే సంబంధించి ఇక్కడ మనకు మరి 4,016 రూపాయలు 6,016 రూపాయలు కానివ్వచ్చు అలాగే ఇక్కడ మనకు 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు. మరి చూద్దాం ఏం చేస్తారో.